హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. వినయం గెలిచిందా, అహంకారం గెలిచిందా అనే మోరల్ స్టోరీతో మరలా మీ ముందుకి వచ్చానండి. గుమ్మలూరు అనేటటువంటి ఒక అందమైన పల్లెటూరు ఉందండి. ఆ పల్లెటూరులో సాంబశివరావు, తులసమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. వారికి 2 కుమారులు. సాంబశివరావు చిన్న కిరాణా వ్యాపారం చేసుకుంటూ చౌక డిపో కూడా నడిపిస్తూ ఉంటాడు. కిరాణా వ్యాపారం భార్య చూసుకుంటుంది, చౌక డిపో మన సాంబశివరావు చూసుకుంటూ ఉంటాడు. చాలా పద్ధతిగా మంచి గుణగణాలు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈ సాంబశివరావు. కొడుకులిద్దరినీ కూడా చక్కగా చదివిస్తాడు. పై చదువుల కొరకు పట్నం కూడా పంపిస్తాడు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్టుగా వీరి కుటుంబం చాలా సుఖ సంతోషాలతో ముందుకి సాగిపోతూ ఉంటుంది. తులసమ్మ కూడా చాలా మంచి మనసున్నటువంటి వ్యక్తి. కొడుకులు చదువులు అయిపోతాయి, మరి పెద్ద కొడుకుకి మంచి ఉద్యోగం వస్తుంది. ప్రవీణు, చిన్న కొడుకు ప్రకాష్, వారికి కూడా మంచి సాఫ్ట్వేర్ జాబులో స్థిరపడతాడు. అయితే ఇది ఇలా ఉంటుండగా పెద్ద కుమారుడు ప్రవీణు మరి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకి చెప్తాడు. సరే అని చెప్పి వారు మంచి చెడ్డలు అన్నీ చూసి వారు ఇష్టపడి తల్లిదండ్రులు కూడా చక్కగా వివాహం చేసి మరి ఇంటిలోనికి తెచ్చుకుంటారు. ఈ విధంగానే జాబ్కు వెళ్ళి వస్తూ ఉంటాడు ప్రవీణు. కోడల పేరు రాధ. చాలా మంచి మనసున్న అమ్మాయి. ఎంతో సౌమ్యంగా ఉంటుంది. మంచి సంస్కారం తెలుసున్నటువంటి అమ్మాయి. ఎంతో సాదాసీదాగా ఉంటుంది. చాలా కోటీశ్వరుడు కూతురు రాధమ్మ. అయినప్పటికీ కూడా ఎటువంటి అహంకారము కూడా ఉండదు. వినయముతోనూ విధేయతతోనూ చక్కగా కుటుంబంలో అన్ని విషయాలు తనే చక్కబెట్టుకుంటూ సౌమ్యంగా కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళుతుంది. అత్తమామలకు మరి రాధమ్మ అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. అయితే ఇది ఇలా ఉంటుండగా మరి చిన్న కొడుకు కూడా చదువైపోయింది. మంచి సాఫ్ట్వేర్ జాబ్లో స్థిరపడ్డాడు ప్రకాష్. ఒకరోజు మరి అత్తగారు తులసమ్మ రాధమ్మను పిలిచి అంటుంది, అమ్మ రాధమ్మ, ఇక ఇంటి బాధ్యతలు అన్నీ కూడా నీకు అప్పగిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నమ్మకంగా అన్ని విషయాల్లోనూ కూడా రాణించగలవమ్మా. నీలాంటి మంచి మనసున్న కోడలు దొరకటం నా అదృష్టం అని చెప్పి నీకు ఒక ముఖ్యమైన విషయం నేను అప్పగిస్తున్నాను. అదేమిటో తెలుసా? నీ మరిదికి వివాహము ఎలాంటి అమ్మాయి అయితే బాగుంటుందో చూసి చక్కగా నువ్వే వివాహం చేయాలి అని అప్పగిస్తుంది. అమ్మో అత్తయ్య, ఎంత పెద్ద బాధ్యత అంటే, అవునమ్మా, ఈ బాధ్యతని చాలా ఈజీగా నువ్వు మరి సాల్వ్ చేయగలవు అని చెప్పి అప్పగిస్తుంది. అయితే రాధమ్మ పెళ్ళిళ్ళ పేరైలతో చాలా ఫోటోలు తెప్పించుకుంటుంది ఆ అమ్మాయిని చూడాలని. అందులో చాలామంది వచ్చి ఎన్నో ఫోటోలు ఇస్తారు, కానీ ఆ ఫోటోలు ఏమీ కూడా నచ్చవు రాధమ్మకు. అయితే ఒక తెలుసున్నటువంటి వాళ్ళ ద్వారా పలానా ఊరిలో పలానా అమ్మాయి ఉన్నది అని చెప్పి రాధమ్మకు తెలుస్తుంది. ఆ విషయం తన భర్త ప్రవీణ్ రాగానే మరి చెప్తుంది. అయితే ఈరోజు వెళదారా అంటే, లేదండి, 2 రోజులు ఆగిన తర్వాత వెళదారి. ఎందుకంటే మంచి చెడ్డ చూసుకోవాలి కదా. మరి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏమిటో ఒకసారి చూసుకుని మంచి రోజు చూసుకుని మనం వెళదారి అని చెప్పి తన భర్తతో చెప్తుంది. 2 రోజుల వరకు ఆగేలా లేవు రాదమ్మా, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోవాలన్నట్టుగా ఉన్నావు. నీ కంగారు, నీ ఆతృత అంతా అని అంటే, సరేనండి, మీరు జోకులు వేయకండి, కానీ నాకు అమ్మాయిని చూసే వరకు కూడా నిద్ర పట్టదు అని చెప్తుంది. అయితే 2 రోజుల తర్వాత మరి అత్తగారు, మామగారు, అలాగే రాధమ్మ తన భర్త కలిసి వెళతారు. తన పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి చూడగానే చాలా బాగా నచ్చేస్తుంది రాధమ్మకు. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అత్తమామలకి చెప్తుంది, ఈ సంబంధం ఖాయం చేసుకోవచ్చు అత్తమ్మ అంటే, సరే రాధమ్మ, నీకు అప్పగించాను, నీకు నచ్చితే నాకు నచ్చినట్టే, అన్నీ నువ్వే చూసుకో అని చెప్పినప్పుడు వారికి కూడా మరి అబ్బాయి ప్రకాష్ నచ్చుతాడు. మంచి జాబు, మంచి హోదా ఉంది అని చెప్పి చక్కగా మరి ఇరు కుటుంబాలు మాట్లాడుకొని
వివాహం చేస్తారు. అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. వివాహం అయిపోయిన తర్వాత మరి సారీ సీరీ చాలా సామాన్లు పట్టుకొని వస్తుంది భాగ్యలక్ష్మి. అయితే భాగ్యలక్ష్మి వచ్చేటప్పటికి ఇంటిలో కొన్ని సామాన్లే ఉంటాయి. ఇల్లులో చాలా ఖాళీగా ఉంటుంది. అయితే తన రూములో లగ్జరీగా ఒక పెద్ద మంచము, అలాగే బెడ్డు, అలాగే దానికి సంబంధించిన అన్నీ కూడా తెచ్చుకొని తను చాలా గర్వము అహంకారంగా ఉండి చీటికి మాటికి కూడా తన తోడుకోడలైనటువంటి రాధమ్మని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇది ఇలా ఉంటుండగా మరి వివాహమైంది. మొట్టమొదటి రోజు మరి వంట చెయ్యాలమ్మా, కాబట్టి రోజు నువ్వే చేస్తున్నావు రాధమ్మ, ఈరోజు భాగ్యలక్ష్మితో చేయించు, ఎందుకంటే ఫస్ట్ వచ్చింది కదా, తను వంటగదిలోనికి తీసుకువెళ్ళి దగ్గరుండి నువ్వు చెప్పు, కానీ తనతో మంచి స్వీట్ చేయించు, నువ్వేమీ చేయొద్దు అని చెప్తుంది. అలాగే అత్తమ్మగారు అని చెప్పి మరి వంటగదిలోనికి వెళదారి రా భాగ్యలక్ష్మి అని పిలవడానికి వెళ్తే మరి చాలా పొద్దుకుద్ది అయినా కూడా లేవదు. అప్పుడు వెళ్ళి గబగబా డోర్ కొట్టి, భాగ్యలక్ష్మి ఇంత పొద్దెక్కింది, నువ్వు ఇంకా లేవలేదేంటి అంటే, అబ్బాబ్బా పొద్దున్నే నీ గోలేంటి, నేను మా ఇంటి దగ్గర 11, 12 గంటల వరకు నేను లేవను, నేను చాలా గొప్పింటి బిడ్డను, ఏమనుకుంటున్నావు నువ్వు వచ్చో ఇక్కడ అల్లరి చేస్తున్నావేంటంటే, సరే నీ మాటలు కట్టిపెట్టి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి రా, ఈరోజు ఒక మంచి స్వీట్ చేయాలి, అత్తయ్య గారు నిన్నే వంట చేయమని చెప్పారు అని చెప్తుంది. ఓసి ఇంతేనా, వంట చేయమని చెప్పారా నన్ను, నేను చేస్తాను చూడు, రోజు మీరు తినేటటువంటి ఈ పప్పులు ఈ పిచ్చి పిచ్చి వంటలు కాదు, నేను చాలా వెరైటీగా మంచి వంటకం చేస్తాను అని అంటే, మంచి వంటకం అంటే ముందుగా నువ్వు స్వీట్ చేయాలి, పాయసం కానీ ఏదైనా స్వీట్ కానీ చెయ్యి అని అంటే, అవి రోజు నువ్వు చేసి పెట్టేవి కదా వాళ్ళకి, నేను వెరైటీ చేస్తానని చెప్పేసి ఒక పిజ్జా తయారు చేసుకొచ్చి, ఇదిగో అత్తయ్య గారు అనేసి డైనింగ్ టేబుల్ మీద పెడితే అత్తగారు అంటుంది, ఇదేమిటమ్మా స్వీట్ చేయకుండా ఇది చేసావు అంటే, రోజు అక్క మీకు అదే చేసి పెడుతుంది కదండి, ఆ పాయసాలు అవన్నీ ఎందుకు ఓల్డ్, నేను కొత్త వంటకం చేస్తాను, ఇదిగో చూడండి ఈ పిజ్జా తింటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది, ఇక నేను రకరకాల వంటలు మీరు ఎప్పుడూ తినలేని, అక్క ఎప్పుడు మీకు చేసి పెట్టలేని వంటకాలన్నీ చేసిస్తాను అని చెప్తుంది. సరే కొత్త కోడలు కదా, ఏమీ నొప్పించకూడదని, రామ్మ నువ్వు కూడా కూర్చో, అందరూ కూర్చొని తినండి అంటే, అప్పుడు రాధమ్మను కూడా పిలిచి, రామ్మ నువ్వు కూడా అందరం కలిసి తిందారే అంటే, రాధమ్మ టేబుల్ మీద కూర్చొని తినడం ఈ యొక్క భాగ్యలక్ష్మికి ఇష్టం ఉండదు. ఎందుకంటే రాధమ్మ చాలా పేదది, చాలా సాదాసీదాగా ఉంటుంది, ఏమీ కూడా తెచ్చుకోలేదు సామాన్లు అని చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అయితే 2 రోజులు ఇలా గడిచిన తర్వాత తల్లికి ఫోన్ చేసి, అమ్మ నాకేమేమి గిఫ్ట్లు వచ్చినాయో అవన్నీ కూడా తీసుకుని నువ్వు రా, కారులోను డ్రైవర్ని తీసుకుని అంటుంది. అయితే తల్లి, అలాగే అమ్మ భాగ్య, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి, మీ అత్తవారు ఎలా చూస్తున్నారు అంటే, మన ఇద్దరం తర్వాత మాట్లాడుకుందారి, నువ్వు ఆ గిఫ్ట్లన్నీ తీసుకురమ్మని చెప్పినప్పుడు తీసుకుని వస్తుంది. అప్పుడు తీసుకొచ్చినప్పుడు అందులో డైమండ్ నెక్లెస్ చూసి, అమ్మ ఎంత మంచి నెక్లెస్ కొన్నావో చూడు, ఇదిగో రాధక్క ఇలారా చూడు, మా పుట్టింటి వారు ఎంత ఖరీదైన నెక్లెస్ పెట్టారో, బాగుందా అని అడుగుతుంది. చాలా బాగుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చాలా మరి నీచంగా తను తక్కువ చేసి తోడుకోడల్ని మాట్లాడుతుంది. అయితే అవేమీ కూడా తను పట్టించుకోదు. ఒకరోజు ఇల్లంతా కూడా పాడు చేసి భాగ్యలక్ష్మి తన తోడుకోడలైనటువంటి రాధని పిలిచి నీచంగా మాట్లాడి, ఇదిగో ఇదంతా క్లీన్ చేయి నువ్వు, నాకు చాలా గలీజుగా అనిపిస్తుంది, అసహ్యంగా అనిపిస్తుంది, కాబట్టి నువ్వు ఇదంతా క్లీన్ చేసి శుభ్రం చెయ్యి అని అంటుంది. అప్పుడు వెంటనే అత్తగారు చూసి, ఏమిటి భాగ్యలక్ష్మి, మీ అక్కనంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు, నువ్వు అలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని కేకలయ్యపోయేటప్పటికి రాధమ్మ, అత్తయ్య మరి భాగ్యలక్ష్మి చిన్నపిల్ల కదా, తనే తెలుసుకుంటుందిలేండి, మీరు ఏమీ మాట్లాడొద్దు, మీరు వెళ్ళండి అని, తను రాను రాను తనే నేర్చుకుంటుంది అని చెప్పేసి తను క్లీన్ చేసి అత్తగారిని పంపించి మరి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు
మాట్లాడుతుంది. ఏమనంటే, అక్క ఇలారా, నిన్నొక విషయం అడుగుతాను. బావగారు చాలా గొప్ప ఉద్యోగం చేస్తున్నారు, చాలా మంచి. నువ్వేంటి ఇలా పిచ్చిదానిలాగా చాలా సాదాసీదాగా పిచ్చి పిచ్చి చీరలన్నీ కట్టుకుంటావు? నీకు ఏమీ లేవా? మీ పుట్టింటి వాళ్ళు ఏమీ పెట్టలేదా అని తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా, బావగారు గొప్పింటి సంబంధం కదా, అందుకని బుట్టలో వేసుకున్నావా, నువ్వు ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావా అని చెప్పి చాలా రాధమ్మని తక్కువ చేసి మాట్లాడుతుంది. చాలు భాగ్యలక్ష్మి, ఇంకా ఇప్పటి వరకు తెలుసుకుంటావు, చిన్నపిల్లవు కదా అని ఊరుకున్నాను నేను. నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి 2 కేకలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడు, నా తల్లిదండ్రులు ఎంతో ఖరీదైన వస్తువులు పెడతారు, నీకు ఎవ్వరూ ఖరీదైన వస్తువులు పెట్టరా? మొన్న మీ ఆంటీ వచ్చింది అంటే ఏదో రేకు డబ్బాలో ఏదో తీసుకొచ్చింది. ఆ రేకు డబ్బాలో తీసుకురావడం ఏంటి చిరాగ్గాని, అప్పుడే నాకు చాలా అసహ్యం అనిపించింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుండగా, అప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే, ఈ భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు వస్తారు. వచ్చినప్పుడు వెంటనే నా తల్లిదండ్రులు వచ్చారు కారులోను అని చెప్పి చాలా గొప్పగా ఎచ్చులు చేస్తూ అహంభావంతో మాట్లాడుతూ ఉంటుండగా, ఒక 4 కార్లలో వెనకాల ఒక పెద్ద మంచి కారులో వస్తూ, దాని వెనకాల ఒక 4-5 కార్లు వస్తాయి. ముందున్న కారులో ఒక ఆయన పెద్ద ఆయన దిగుతారు. ఆ దిగ్గానే సరాసరి రాధమ్మ ఇంటిలోనికి వస్తారు. ఆ రాధమ్మ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ పెద్ద ఆయన్ని భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు చూసి, సార్ నమస్తే అండి, చాలా నమస్తే అండి, నమస్తే అండి అని చెప్పి వణుకుపోతూ చేతులు కట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు అంటారు, మేము పనిచేస్తున్నటువంటి. లేచి నిలబడి చాలా వణుకుపోతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆయన చూసి, రాధమ్మ, నాన్న మీరొచ్చారేంటి, చెప్పా చేయకుండా వచ్చారు అని అంటే, ఏమ్మా చూడాలనిపించింది నిన్ను, వచ్చేసాను అంతే అని అంటే, ఏంటి ఈ రాధక్క మా నాన్నగారు కంపెనీ ఓనర్ కూతురా అనేసి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు వెంటనే అత్తగారు వెళ్ళి అంటుంది, చూసావా భాగ్యలక్ష్మి, నీకున్న సంస్కారము, నీ తోడుకోడలుకున్న సంస్కారం చూసావు కదా, నీ అక్క కోటీశ్వరుడు కూతురు అయినా కూడా సాదాసీదాగా ఉంటుంది, తను చాలా వినయం కలిగిన వ్యక్తి, మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. నువ్వు తను సాదాసీదాగా ఉంటుందని చాలా తక్కువ చేసి మాట్లాడావు అంటే, అప్పుడు అంటుంది, నాకు ఒక డౌటు, మొన్న వాళ్ళ ఆంటీ వచ్చింది కదా, ఒక రేకు డబ్బాలో తీసుకొచ్చింది ఏమిటి అని అంటే, ఇప్పుడు తన ఆంటీ కాదు, తను గెస్ట్ హౌస్లు, తన బంగ్లాలు అన్నీ చూసేటటువంటి ఒక ఆయమ్మ ఆ రేకు డబ్బాలో ఏం తెచ్చిందో తెలుసా, ఖరీదైనటువంటి డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చింది. ఆ డైమండ్ నెక్లెస్ ముందు మీ అమ్మా నాన్న తీసుకొచ్చిన ఆ నెక్లెస్ ఎందుకు పనికిరాదు. నాకు చూపించలేదే అంటే, చూపిస్తే నువ్వు ఫీల్ అవుతావు, మీ తల్లిదండ్రులు పెట్టింది చాలా కొంచెమే, వాళ్ళ తల్లిదండ్రులు పెట్టింది చాలా ఎక్కువని నువ్వు ఫీల్ అయ్యి బాధపడతావు, నీ మనసు నొప్పించడం తనకి ఇష్టం లేక నీకు చూపించలేదు. అదమ్మా రాధమ్మ సంస్కారం. ఇంట్లో సామాన్లు ఏమీ లేవంటే, అవును కొత్తగా మారాము నీ పెళ్ళికి ముందే, ఇదివరకు వేరే ఇంట్లో ఉండేవాళ్ళు, ఈ పెద్ద బంగ్లాని ఎవరు కొనిచ్చారో తెలుసా, ఎవరు కొనిచ్చారు అనుకుంటున్నా, వాళ్ళ నాన్నగారే కొనిచ్చారు. వారి తల్లిదండ్రులు రాధమ్మ కోసం ప్రేమగా కొనిచ్చారు. ఈ కొత్తగా ఇంట్లోకి మారాము, అందుకే సామాన్లు ఇంకా తీసుకురాలేదు. నువ్వు ఎంత తక్కువ చేసి మాట్లాడినా, ఎన్ని మాటలన్నా తను ఎందుకు సహించుకుందో తెలుసా, నువ్వు చిన్నపిల్లవు, నువ్వు తెలుసుకుంటావు, ఏ రోజుకైనా మారుతావు, మార్పు చెందుతావు అని నిన్ను ఏమీ అనలేదు. అంతేకాకుండా నన్ను కూడా ఏమీ అనకుండా నా నోటికి కళ్ళెం వేసింది. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారు కొనిచ్చినటువంటి ఈ బంగ్లాను మీ పేరుని రాయిస్తాము అత్తమ్మ అని చెప్పి మాట్లాడుతుంది. వద్దమ్మా అని చెప్పినా కూడా, మీరు పెద్దవారు కదా, మీ పేరుని రిజిస్ట్రేషన్ చేస్తే తర్వాత మేము ఎలాగ తీసుకుంటాం కదా అని చెప్పి అడుగుతుందమ్మా. అదమ్మా నీ యొక్క సంస్కారం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. కేవలం వాళ్ళ కంపెనీలో పనిచేసేటటువంటి వాళ్ళ కూతురువే నువ్వు ఇంత గర్వంగా మాట్లాడుతున్నావే, ఆ కంపెనీ ఓనర్ కూతురైనా కోట్లు ఆస్తున్నా కూడా
తనకున్న సంస్కారాన్ని చూసి నువ్వు ఎంతో నేర్చుకోవాలి అని చెప్పి అత్తగారు చెప్తుంది. ఆ మాటకి కళ్ళల్లోంచి నీళ్లు తెచ్చుకొని నా కళ్ళు తెరిపించారు అత్తయ్య గారు. అక్క, నన్ను క్షమించక్క అని చేతులు పట్టుకొని క్షమించమని క్షమాపణ అడుగుతుంది. నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలక్క. చాలా అహంకారంతో పెరిగాను, చాలా గర్వంతో పెరిగాను. మా అమ్మ కూడా చాలా గర్వనిష్ఠురాలు. అదే గర్వంతో నన్ను పెంచింది. అందుకే నేను చాలా తక్కువ చేసి చూశాను. నేనే పెద్ద ధనవంతురాల్ని, నేనే పెద్ద గొప్పదాన్ని, నేనే పెద్ద డబ్బున్నదాన్ని అనుకుని నిన్ను మాట్లాడానక్క. నిన్ను క్షమించమని అడగటానికి కూడా నేను అర్హత లేనిదాన్ని, ఎందుకంటే చాలా మాటల ద్వారా నిన్ను గాయపరిచాను అని చేతులు రెండూ పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు వెంటనే రాధమ్మంటుంది, నువ్వు చిన్నపిల్లవు కదా భాగ్య, నిన్ను నేను ఏమి అన్ను. ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో, చక్కగా మంచి సంస్కారంగా జీవించు. ఏది కూడా మనతో రాదు. మనము అన్నీ కూడా పుట్టిన తర్వాత ఇవన్నీ సంపాదించుకున్నాయి. మరలా ఇవన్నీ వదిలేసి మనం వెళ్ళిపోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి పేరును తెచ్చుకుని సంస్కారంతో విలువలతో కూడిన జీవితము కలిగి జీవించి నలుగురికి సహాయపడాలి, నలుగురిని సంతోషపెట్టాలి. ఎవరి సంతోషాన్ని కూడా మనం భంగం చేయకూడదు, ఎవరిని అవమానకరంగా మనం మాట్లాడకూడదు అని మంచి మాటలు చెప్పినప్పుడు అక్కని హర్ట్ చేసుకుంటుంది. చూసారు కదండి, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి మీ కమెంట్ ద్వారా తెలియచేయండి. వినయం గెలిచిందా, అహంకారం గెలిచిందా? అహంకారము ఎప్పటికీ గెలవదండి, వినయమే గెలుస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ వాల్యూస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ షార్ట్స్ ద్వారా, వీడియోస్ ద్వారా కూడా నేను మీ మధ్యకి వస్తూ ఉన్నానండి. తప్పకుండా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఇలానే ఆదరిస్తే కనుక మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నన్ను ఆదరిస్తారని మనసారా ఆశిస్తూ ఉన్నానండి. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.